తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెచ్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి పరువు మొత్తం తీసేశాడు. అసలు రేవంత్ రెడ్డి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి పరువు ఎలా గంగలో కలిసింది, రేవంత్ రెడ్డి ఏం చేశాడు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం పీకేటువంటి ప్రయత్నం చేయగలడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యి కేవలం నెల 10 రోజులే అయింది. మన రాష్ట్రానికి ఉన్నాడు ఒక 420 ముఖ్యమంత్రి, దాదాపు 4 సంవత్సరాల 8 నెలలు అయింది, మరొక 3 నెలల్లో జిగిపోబోతా ఉన్నాడు. అయితే రేవంత్ రెడ్డి కొట్టినటువంటి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి పొరువు అంతా గంగలో కలిసిపోయింది. రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఇప్పుడు దావోస్ అని స్విట్జర్లాండ్, ఆడికేం ఫ్యామిలీతో ట్రిప్ అయిన పోలా, కూతుర్ని కలవటానికి పోలా, ఆడికి పోయిందల్లా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి. ఇవాళ తెలంగాణలో అత్యధికమైనటువంటి ఐటీ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ దాదాపుగా ఇండస్ట్రియలైజేషన్ అయినటువంటి రాష్ట్రం. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అతను ఇంకా తెలంగాణను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళటానికి కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పటికీ, ముఖ్యమంత్రి అయిన నెల రోజులే అయినప్పటికీ తన రాష్ట్ర అభివృద్ధి కోసం, అక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రేవంత్ రెడ్డి దావోస్ పోతే మన డెకాయిట్ ముఖ్యమంత్రి తాడేపల్లి కోటలో కూర్చొని బట్టన్ నొక్కుతుండా అని సొల్లు కౌరులు చెప్పడం, కొడాలి నానితో, వల్లభనేని వంశీతో, అంబటి రాంబాబుతో, రోజాతో, ఇట్లాంటి 420 డెకాయిట్లతో మీరు చంద్రబాబుని తిట్టాలి, లోకేష్ బాబుని తిట్టాలి, పవన్ కళ్యాణ్ని తిట్టాలి, ఇదే మీకు టార్గెట్ అని చెప్పి 420 పనులు చేపించి ఇన్స్ట్రక్షన్లు ఇస్తూ కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి ఒకవైపు తనెళ్ళి తనతో పాటు ఐటీ మంత్రిని తీసుకెళ్లి ఐటీ శాఖకు సంబంధించినటువంటి, ఇండస్ట్రియల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులను తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా తీసుకురావాలి, పెట్టుబడులు ఎలా తీసుకురావాలి అనేటువంటి అంశం మీద అక్కడ ఆయన తిరుగుతూ ఉంటే మన ముఖ్యమంత్రికి అవన్నీ పట్టావు. అదేమంటే నేను దావోస్ పోతున్నా అని చుట్టూ బుట్టేసి ఇక్కడ ఫోటోలు దిగుతాడు. కానీ ఆడికి పోయి ఏం చేస్తాడు? ప్యారిస్లో, లండన్లో మధ్యలో దిగి ప్రత్యేక విమానంలో, మళ్ళీ ఎవడమ్మా మొగుడు సొమ్ముతో, వాళ్ళ మాజీ మంత్రి భాషలో చెప్పాలంటే మనందరి సొమ్ముతో, ప్రజల సొమ్ముతో పోయి కూతురులతో కలవను, విహారయాత్రలు చేయను, ఏడు దోచుకున్నటువంటి సొమ్ముని అక్కడ దాచుకోను, వీటి కోసం నువ్వు పోతా ఉంటే పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి, కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పటికీ అతను మాత్రం ఆ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం కోసం పరిగెత్తుతా ఉంటే సిగ్గులేనటువంటి వ్యక్తిగా, అంటే నీ బతుకంతా ఇంతేనా? ఇంకా అతను ముఖ్యమంత్రి అయితే కూడా నువ్వు సహించలేకపోయావు. అతనికంటే గొప్పగా ఏదన్నా పీకి నువ్వు గొప్పనని మీసమ్మేలేస్తే మగోడు అవుతావు. కానీ అతను సాటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ అతను నేను గుర్తించను, గౌరవించను. అతనికేమీ నష్టం లేదు, కానీ ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతా ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఒక పరిశ్రమ రాలా. గత 4.5 సంవత్సరాలు నువ్వు తెచ్చి ఇన్ని వేల మందికి ఉపాధి ఇచ్చాను, లేదా ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చిందని చెప్పేటువంటి ఒక్క పరిశ్రమ ఉందంట జగన్మోహన్ రెడ్డి. వైసీపీ డెకాయిట్లంతా మాట్లాడే ముందు ఈ కొడాలి నానిగాడు, బోడిగాడు, బచ్చగాళ్ళంతా కారు కూతలకు వస్తూ ఉంటారు కదా. అరే, ఈ విషయం మీద మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మంత్రులు ఏదో పెద్ద పోటుగాళ్ళు అనుకుంటారు కదా. మీకు సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడుల మీద, యువతకు కల్పించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద చర్చిద్దాం, దమ్ముంటే రండి. ఇవాళ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు. నిన్నగాక మొన్న మీరు అతన్ని రెడ్డిగాని రెడ్డి అన్నారు, డూప్లికేట్ రెడ్డి అన్నారు, మా జగన్ రెడ్డి ఒరిజినల్ రెడ్డి అన్నారు, అసలు కాంగ్రెస్ గెలవకూడదన్నారు, బీఆర్ఎస్గా ప్రచారం చేశారు, కేసీఆర్కి ఫండింగ్లు ఇచ్చారు. ఇన్ని చేసినప్పటికీ ఒంటరిగా పోరాటం చేసి తండ్రి లేని బిడ్డనని, ఒక్క ఛాన్స్ అని, లేకపోతే ఇంకోటని ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి డెకాయిట్లాగా నటించలా పోరాటం చేశాడు. తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అరాచకాల మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద అవిశ్రాంతంగా పోరాటం చేసి ప్రజల్ని ఒప్పించి మెప్పించి అధికారంలోకి వచ్చాడు. మీలాగా ఓదార్పు యాత్రలు చేసి ముఖ్యమంత్రి అవలా. అందుకనే ఇవాళ ఆ ప్రజల కోసం, ఆ నిరుద్యోగ యువత కోసం అతను కార్యోన్ముఖుడై ఇవాళ దావోస్లో ఉంటే, మనం మాత్రం తాడేపల్లి కోటలో సెట్టింగులు వేసుకొని కుటుంబ సమేతంగా పోయి అక్కడ పండగలు చేస్తాం. కోట్లాది రూపాయలు తగలేసి అక్కడ సెట్టింగులు. తెలంగాణ కూడా సెట్టింగ్ వేసిందండి. ఎక్కడో తెలుసా? స్విట్జర్లాండ్లో తెలంగాణ పెవిలియన్ పెట్టుకొని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పెట్టుకొని, ఇదిగో మా రాష్ట్రంలో ఈ అవకాశాలు ఉన్నాయి, మీరు వస్తే ఈ రకంగా ప్రోత్సహిస్తాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే, నువ్వెక్కడ రాష్ట్రం అప్పులు పాలై ఉంటే కోట్లాది రూపాయలు పెట్టి నీ ఇంటి పక్కన సెట్టింగ్ వేసి సంక్రాంతి సంబరాలు చేస్తావు. నువ్వు ఏం సిగ్గులేని కార్యక్రమాలు తప్పితే ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నువ్వు చేయలేవా? 2 తెలుగు రాష్ట్రాలను కంపేర్ చేసిన వాళ్ళు, ఒకవైపు రేవంత్ రెడ్డి, మరోవైపు జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేసిన వాళ్ళు తుప్పున ఊసేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా రేవంత్ రెడ్డి ఆ పని చేస్తూ ఉంటే, నువ్వు ఈ పని చేస్తూ ఉంటే
మా అందరికి సిగ్గుపోతా ఉంది బయట మాట్లాడాలంటే. కానీ ఎప్పటికన్నా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. నీలో కూడా నువ్వు ఉండేది ఇంకెంత బొచ్చు, నెల 15 రోజులు, ఇంకో నెల 15 రోజులు ఎలక్షన్ కూడా నడుస్తుంది. ఎలక్షన్ తర్వాత నువ్వు ఎట్టాగో ఓడిపోతావు, పారిపోతావు. కనీసం ఈ నెల రోజులైనా నీ పరిపాలన ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం కోసం, రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం చెయ్యమని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సందర్భంగా చెప్తూ రేవంత్ రెడ్డిని చూసన్నా బుద్ధి తెచ్చుకో.